ర్యాలీని ఎన్న చౌక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు జరిగే ర్యాలీని ఎన్న చౌక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు జరిగే ర్యాలీని 12న ఎన్న చౌక్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు జరిగే ర్యాలీని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ఆపాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షల వరకు కూడా అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రజలకి ప్రభుత్వం అండగా ఉండి ప్రభుత్వం భరోసాగా ఉండి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ రోజు ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ లో ఎత్తిపోయింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడా కూడా వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితి లేదు. 4,000 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి. ఏం చెప్తున్నారు తెలుసా ప్రభుత్వము? ప్రతి వారం కూడా 5,000 కోట్లు అప్పు చేస్తున్నాము. మేము అప్పు చేసి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నెలకి 2,500 కోట్లు 2,200 కోట్లు 200 కోట్లు ఆ రకంగా ఇచ్చి పేద ప్రజలకి వైద్యం చేస్తాము అని చెప్తా ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల సామాన్యుల పట్ల పేదల పట్ల ఈ ప్రభుత్వానికి వైద్య రంగంలో ఉన్నటువంటి శ్రద్ధ ఏ పాటితో అర్థమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం చేశారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా పూర్తిగా ఎటువంటి ప్రజలకు కావాల్సినటువంటి వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితిలో లేవు అని చెప్పింది. అందాకేందుకు నిన్న చూసాం మనం. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్లో వరుసగా 12 గంటల పాటు కరెంటు పోతే ఒక మహిళ ఆక్సిజన్ అందక చనిపోతే ఎవరికి పట్టనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే దీన్ని ఏం చేయాలో ఈ ప్రభుత్వాన్ని ఏమన్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు అయితే మనకి కనపడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి అంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందే. ఈ ఒత్తిడి తీసుకొచ్చే భాగంగానే మేము ఈ కోటి సంతకాల కార్యక్రమం తీసుకున్నాం. 12వ తారీఖున అంటే బుధవారం ఉదయం 9 గంటలకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ధర్నా చౌక్ నుంచి గాంధీనగర్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి ఆఫీస్ వరకు కూడా ఒక ర్యాలీగా వెళ్తూ ఆ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అలాగే ఇతర ప్రజా పౌర సంఘాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఆహ్వానించాము. వారందరూ కూడా అందులో భాగస్వామ్యం అవుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాన్ని పార్టీ యంత్రాంగం అంతా కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ రోజు కొన్ని వందల వేల మందితో ఆ రోజు ర్యాలీ సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఆ ర్యాలీని జయప్రదం చేయాలి అని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. విద్యలో వైద్య రంగంలో వైద్యాన్ని పేదలకు అందించడంలో ఈ కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అనే దానికి నిదర్శనే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు. నేను చెప్పడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు. నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఏమని చెప్పారంటే ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా సంతకం చేసేటటువంటి టైం లేదు. 48 మందికి నోటీసులు ఇచ్చారు అంటే ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాల్లో ప్రజలకి సంబంధించినటువంటి అంశంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఉదాహరణే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంటే చూడండి ఏ రకంగా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేసి వాళ్ళ పార్టీకి ప్రయోజనం కలగాలి అని అంటే వాళ్ళ పార్టీకి ఏదో చేశారని చెప్పిన కార్యక్రమం ఆరోగ్యశ్రీలో కనుక ఎవరైనా వైద్యం చేయించుకుంటే రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెంచింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు మంచి పేరు వస్తుందని చెప్పనే ఒక ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనని ఒక మంచి నిర్ణయాన్ని ఏ రకంగా సీఎంఆర్ఎఫ్ కింద మార్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి చెక్కులు ఇస్తే తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెక్కులు ఇస్తే అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్ లో పడుతుందనే ఒక దుష్ట ఆలోచనతో ఒక దుర్మార్గపు ఆలోచనతో హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం
చేశారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మన పేపర్లో చూస్తాం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి కమిటీలు వేయాలి అని చెప్పని పైనుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా కాబట్టి పార్టీ యంత్రాంగం అంతా కూడా ప్రతి డివిజన్ లో కూడా ఒక యూనిట్ గా తీసుకుని కమిటీలన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలి. అలాగే బూత్ కమిటీలు వేయాలి, పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ని నియమించుకోవాలి. అలాగే ప్రతి లీడర్ కి కూడా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవరైనా అశ్రద్ధ చేసి ఖచ్చితంగా నష్టపోతారని చెప్పిన విషయాన్ని కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. కాబట్టి పార్టీ యంత్రాంగం అంతా కూడా వేర్లో పడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరీ చెప్తా ఉన్నాం. ఎవరైనా సరే ఆ టైంకి వచ్చి ఏదో చేద్దాం అనుకుంటే సాధ్యపడదు. ముందు నుంచి కూడా ఖచ్చితంగా పార్టీ భాగస్వామ్యమై పార్టీ ఇచ్చేటటువంటి ఆదేశాన్ని కూర్చా తప్పకుండా పార్టీకి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రజలకి వైద్యాన్ని అందించడంలో విఫలమైనటువంటి ప్రభుత్వం, మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణకి వారికి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టేటటువంటి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా ఈ నెల 12వ తారీఖు జరిగేటటువంటి ర్యాలీలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అని చెప్పని ధర్నా చౌక్ ఎంఆర్ఓ ఆఫీస్ ని జయప్రదం చేయాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతాం.